A vessel is in the form of an inverted cone. Its height is 8 centimeter and the radius of its top is 5 centimeter. It is filled with water up to the rim. When lead shots, each of which is sphere of radius 0.5 centimeter are dropped into the vessel, 1 by 4 of the water flows out. Find the number of lead shots dropped into the vessel. సో ఒక కోన్ ఇన్వర్ట్ అయ్యి ఉన్నది, ఇన్వర్టెడ్ కోన్ అంటారు అన్నమాట. తిరగదిప్పబడి ఉంటుంది. దాని హైట్ 8 సెంటీమీటరు, దాని రేడియస్ వచ్చేసరికి 5. అప్ టు ద రిమ్ ఫుల్గా వాటర్తో ఫిల్అప్ అయి ఉంది. అందులో కొన్ని స్పెరికల్ లెడ్ షాట్స్ వేశారు. అది కూడా 0.5 సెంటీమీటర్ రేడియస్ ఉన్న స్పెరికల్ లెడ్ షాట్స్ వేస్తే దాంట్లో నుంచి ఫుల్గా వాటర్ ఉంది కాబట్టి 1/4 ఆఫ్ ద వాటర్ బయటకు వచ్చేసింది. అయినా ఎన్ని లెడ్ షాట్స్ డ్రాప్ చేశారు ఆ వెసల్లోకి అని అడుగుతున్నాడు. సో మనం డయాగ్రామ్ వేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇన్వర్టెడ్ కోన్ అంటారన్నమాట. యాక్చువల్ ఇది జనరల్ కోన్ ఇలా ఉంటుంది కదా, మనకి ఇన్వర్టెడ్ కోన్ అంటే తిరగదిప్పి ఉండటం. సో పైన ఓపెన్ ఎండ్, కిందకి ఇలామో కోన్ ఇలా రావాలి. సో ఇన్వర్టెడ్ కోన్ అప్ టు ద రిమ్ మొత్తం కూడా వాటర్తో ఫిలప్ అయి ఉంది. సో ఇందులో ఈ ఫుల్గా ఉన్న వాటర్ ఉన్న ఈ వెసల్లోకి కొన్ని లెడ్ షాట్స్ వేశారు, స్పెరికల్ లెడ్ షాట్స్ వేశారు. మరి ఫుల్గా ఉన్న దాంట్లోకి దాన్ని వేస్తే ఆటోమేటిక్గా వాటర్ ఏమైపోద్ది, బయటకు వచ్చేస్తుంది. సో ఈ బయటకి ఎంత వాటర్ వచ్చిందయ్యా అంటే, సో 1/4 ఆఫ్ ద వాటర్ వచ్చింది. 1/4 ఆఫ్ ద వాటర్ అంటే లోపల ఎంత అయితే ఉందో అందులో ఒక పార్ట్ అన్నమాట. సో 4 భాగాల్లో ఒక భాగం బయటకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఎంత క్వశ్చన్ ఏంటంటే 1/4 ఆఫ్ ద వాటర్ బయటికి వచ్చింది కాబట్టి లోపల ఎన్ని లెడ్ షాట్స్ వేసాము, ఇది క్వశ్చన్. ఆ లెడ్ షాట్స్ యొక్క సైజెస్ కూడా ఇస్తారు. లెడ్ షాట్ స్పెరికల్ లెడ్ షాట్ కాబట్టి దాని రేడియస్ 0.5 సెంటీమీటర్. నేను దాన్ని ఇక్కడ పాయింట్ రిమూవ్ చేశాను. 0.5 సెంటీమీటర్ కాబట్టి పాయింట్ రిమూవ్ చేస్తే పాయింట్ పక్కన ఒక డిజిట్ ఉంది కాబట్టి, సో పాయింట్ పక్కన డిజిట్ కాబట్టి పాయింట్ రిమూవ్ చేయండి. 5/10 సెంటీమీటర్ అవుతుంది. సో కింద 10 వస్తుంది, 5/10 సెంటీమీటర్. ఇప్పుడు ఇంతకీ ఎన్ని లెడ్ షాట్స్ వేయాలి, ఇది క్వశ్చన్. సో టు గెట్ ద 1/4 ఆఫ్ ద వాటర్, సో టు బీ అవుట్, సో హౌ మెనీ లెడ్ షాట్స్ వీ హ్యావ్ టు డ్రాప్ ఇన్ ద వెసల్. లెట్ ద నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ లెడ్ షాట్స్ ఈక్వల్ టు ఎక్స్. నాకు తెలియదు. సో ఇంతకు ఎట్లా కనుక్కోవాలి, అసలు ఈ వాటర్ బయటికి ఎవరి వల్ల వచ్చింది, సో లెడ్ షాట్స్ వల్ల వచ్చింది. కాబట్టి ఈ బయటకు వచ్చిన వాటర్ వాల్యూము ఎవరి వల్ల అయితే వచ్చిందో వాటి వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే హౌ మచ్ వాటర్ కమ్స్ అవుట్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు సో వాల్యూమ్ ఆఫ్ ద లెడ్ షాట్స్ డ్రాప్డ్ ఇన్ ద వెసల్. అంటే ఇది లెడ్ షాట్స్ వల్ల బయటకు వచ్చింది కాబట్టి బయటకు వచ్చిన వాటర్ వాల్యూమ్ అన్నది లోపల వేసిన లెడ్ షాట్స్ ఎన్నైతే వేసామో వాటి వాల్యూమ్కి ఈక్వల్. సో ఈ రూల్ ప్రకారం, ఈ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ మనం ఈ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ లెడ్ షాట్స్ అనేవి మనకి తెలియదు కాబట్టి, సో హియర్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ ఎ ఎక్స్. ఎప్పుడైతే ఎక్స్ అనుకున్నానో ఇప్పుడు ఈ బయటకు వచ్చిన వాటరు, సో బయటకు వచ్చిన వాటరు లోపల వేసిన లెడ్ షాట్స్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ కాబట్టి ఏం రాశాను ఇక్కడ, వాల్యూమ్ ఆఫ్ ఎక్స్ లెడ్ షాట్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ కమ్స్ అవుట్. ఇంతకు వెసల్ యొక్క మెజర్మెంట్స్ చూద్దాము. హైట్ ఏమో 8 సెంటీమీటర్ కోనది, రేడియస్ ఏమో 5 సెంటీమీటర్. లెడ్ షాట్స్ యొక్క రేడియస్ 0.5 సెంటీమీటర్, అంటే పాయింట్ రిమూవ్ చేస్తే 5/10. సో యాజ్ ఐ సెడ్ వాల్యూమ్ ఆఫ్ ఎక్స్ లెడ్ షాట్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ కమ్స్ అవుట్. బయటకు వచ్చిన వాటర్ వాల్యూమ్ లోపల వేసిన ఎక్స్ లెడ్ షాట్స్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్. ఎందుకంటే బయటకు వచ్చిన వాటర్ ఎవరి వల్ల అయితే వచ్చిందో వాటి వాల్యూమ్కి ఈక్వల్. సో వాల్యూమ్ ఎక్స్ లెడ్ షాట్స్ వాల్యూమ్ కాబట్టి ఎక్స్ ఇంటూ లెడ్ షాట్ ఇక్కడ ఏ షేప్లో ఉంది, స్పియర్ షేప్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ కమ్స్ అవుట్. ఎంత వాటర్ బయటకు వచ్చిందా అంటే లోపల ఎంత అయితే ఉందో, అంటే కోన్లో ఎంత అయితే ఉందో అందులో 1/4 వస్తుంది. సో కోన్లో ఎంత ఉందో తెలుసుకోవాలంటే కోన్ వాల్యూమ్ కట్టాలి. కానీ కోన్ మొత్తం బయటికి రాలేదుగా, అందులో 1/4 వచ్చింది కాబట్టి 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అన్నమాట. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోన్. ఇప్పుడు ఇంకా ఎక్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి మనకి, ఫుల్ స్పియర్ కాబట్టి 4/3 πr³ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోను, అంటే బయటకు వచ్చిన వాటరు కోన్లో ఎంత అయితే ఉందో అందులో 1/4 వచ్చింది కాబట్టి 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా మళ్ళీ 1/3 ఇంటూ πr²h. ఇక్కడ పై అయిన 22/7, ఇక్కడ పై అయిన 22/7. ఇంటూ ఫామ్లో ఉన్న పై ఉత్తరకు వస్తే బై అవుతుంది. అప్పుడు పై క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా పై క్యాన్సిల్ చేసేయచ్చు. ఇంకేం క్యాన్సిల్ చేయమాకండి, ఇక్కడ రేడియస్ వేరు, అక్కడ రేడియస్ వేరు. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఇంటూ 4/3 ఇంటూ r³ దేని రేడియస్, ఇది స్పియర్ యొక్క రేడియస్, అది 5/10. సో 5/10 ఇంటూ 5/10 ఇంటూ 5/10 r³ కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లై చేసా. ఇక్కడ 1/4 ఇంటూ 1/3 ఇంటూ r²h కోన్ యొక్క రేడియస్, హెచ్ 5, హైట్ ఏమో 8, r² అన్నాడు మళ్ళీ 5 ఇంటూ 5 ఇంటూ హైట్ వచ్చేసరికి 8. సో క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చేస్తే
5 1s are 5 2s are 10, 5 1s are 5 2s are 10, 5 1s are 5 2s are 10. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా? 2 1s are 2 2s are 4, మళ్ళీ 2 2 క్యాన్సిల్. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? ఎస్ 4 1s are 4 2s are 8. ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. ఇక మొత్తం మీద మిగిలింది నేను ఇక్కడ ఎక్స్ ఇంటూ ముందు పైన ఏం మిగిలిందో చూసుకోండి. అన్నీ క్యాన్సిల్ అయ్యింటే 1 ఉంటుంది పైన ఏమీ లేకపోతే. కింద మిగిలింది 3 2s are 6 మిగిలింది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది 1/3 ఇంటూ 5 5s are 25, 25 2s are 50, లేదా 5 2s are 10, 10 5s are 50, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బై ఫామ్లో ఉన్న 6 అవతలకు వస్తే ఇంటూ అవుతుంది, ఎక్స్ కావాలి. ఇక 1 ఉన్నా లేకపోయినా ఒకటి ఎక్స్ 1s are ఎక్సే కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 50 ఇంటూ ఈ బై ఫామ్లో ఉన్న 6 అవతలకు వస్తే ఇంటూ 6, 3 1s are, సో 3 2s are, ఇక మిగిలింది 50 2s are 100. సో ఎన్ని లెడ్ షార్ట్స్ వేయాలమ్మా, లోపలికి ఎన్ని డ్రాప్ చేయాలి టు గెట్ ద 1/4 ఆఫ్ ద వాటర్ ఫ్లోస్ అవుట్కి. సో బయట 1/4 ఆఫ్ వాటర్ బయటికి రావాలంటే ఆ నిండుగా ఉన్న దానిలోకి ఆ వెసల్లోకి 100 లెడ్ షార్ట్స్, అది కూడా 0.5 సెంటీమీటర్ రేడియస్ సైజు ఉన్న లెడ్ షార్ట్స్ 100 డ్రాప్ చేయాలన్నమాట. సో వాల్యూమ్ ఆఫ్ ఎక్స్ లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ కమ్స్ అవుట్. బయటకు వచ్చిన వాటర్ ఎవరి వల్ల అయితే బయటకు వచ్చిందో వాటి వాల్యూమ్కి ఈక్వల్. సో లోపల ఎన్ని లెడ్ షార్ట్స్ వేసామో తెలియదు కాబట్టి ఎక్స్ లెడ్ షార్ట్స్ అనుకున్నాం. అంటే ఎక్స్ లెడ్ షార్ట్స్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ కమ్స్ అవుట్. సో ఎక్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఇంటూ లెడ్ షార్ట్ స్పియర్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు బయటకు వచ్చింది లోపల ఎంత అయితే ఉందో అందులో 1/4 వచ్చింది. లోపల ఎంత ఉంది అది తెలియాలంటే వాల్యూమ్ ఆఫ్ ద కోన్ కట్టాలి. దానిలో 1/4 వచ్చింది 1/4. దానిలో సబ్స్టిట్యూట్ చేసుకొని జాగ్రత్తగా వాల్యూస్ కొనుక్కోవడమే.